బాప్తిస్మం తీసుకోలే స్త్రీలు ఈ సిలువలో పలికిన 7 మాటల గురించి అందులో ఏదో ఒక దాని గురించి చర్చిలో బోధించవచ్చా? అది మీరు నా చిన్న క్వశ్చన్ నాకు వేసారైతే నేను మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. అంటే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కామెంట్స్ రూపంలో. ఇలా ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలి అని ఆసక్తి కలిగి ఉన్నాను. అంటే ప్రతి పిచ్చి పిచ్చి ప్రశ్నలకి అయితే ఆన్సర్ ఇవ్వలేం, కానీ కొంచెం రీజనబుల్గా ఉన్న ప్రశ్నలకు తప్పకుండా ఆన్సర్ ఇవ్వడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాం. ఆ క్వశ్చన్ వేసిన వాళ్ళు ఏ వయసు వాళ్ళో ఎంత అనుభవం ఉన్నవాళ్ళో నాకు తెలియదు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్న ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీరు నిజంగా లేఖనానికి లోబడేటప్పుడు, లేఖనాన్ని ఇష్టపడేటప్పుడు, ధ్యానించేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని ఇష్టపడేటప్పుడు, ఆయన చెప్పిన మాటలు నిలబడి ఎక్కడో ఒక చోట ప్రకటించాలి అని ఆశపడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ముందు పాటించాలి కదా. పాటించడానికే కదా ముందు మీరు ఇష్టపడతారు. సో మీరు బాప్తిస్మం తీసుకోవడం అనేది ఒక మతంలోకి దిగడం అని అనుకోకండి. బాప్తిస్మం తీసుకోవడం అనేది ఒక మతాన్ని నెత్తి మీద వేసుకుని ఒక ట్యాగ్ మెల్ల వేసుకుని వెళ్ళడం అని ఎప్పుడూ అనుకోకండి. అది రిలేషన్షిప్ అనేది, ఆ ముద్ర అనేది మీకు మీ తండ్రికి సంబంధించింది. నెక్స్ట్ సంఘం ముందు మీరు మీ తండ్రిని గూర్చి, మీ దేవునిని గూర్చి సాక్షిగా ఉంటానని ఒప్పుకోలు చేసేటటువంటి ఒక సందర్భం. పరిశుద్ధుల ఎదుట నీటి మూలంగా, ఆత్మ మూలంగా మీరు ఒప్పుకునేటటువంటి ఒక ప్రశస్తమైన కార్యం బాప్తిస్మం. అంటే మొదట దానిలోకి ప్రవేశించండి. అంటే దేవుడు మీలో కార్యం చేయడం మొదలు పెడితే మీ ద్వారా బయట కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. కాబట్టి మీరు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఆ తర్వాత ప్రకటించే విషయంలో ఆలోచిస్తే బాగుంటుందేమో అనేది మీ సహోదరిగా నా ఆత్మీయ సలహా. ఓకే.